పాస్టర్ గారు, చెప్పండి. క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా? క్రైస్తవులు కొన్ని సినిమాలు చూడొచ్చు, కొన్ని సినిమాలు చూడకూడదు. కొన్ని సినిమాలు చూడొచ్చు అని ఎందుకు అంటున్నాను అనంటే, సినిమా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమా ఒక అంశం మీద మనకు ఒక ఖచ్చితమైన అవగాహన కలగటానికి అది ఎంతగానో దోహదపడుతుంది. మరి ఏ సినిమాలు చూడొచ్చు అనంటే, ఏ సినిమాలైతే నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తాయో ఆ సినిమాలు చూడొచ్చు. ఏంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే సినిమాలు అనంటే, బైబిల్ క్యారెక్టర్స్ గురించి కొంతమంది సినిమాలు తీశారు. ఎందుకు ఈ సినిమాలు ఎలా ప్రయోజనం అంటే, నాకు కూడా దానియేలు గ్రంథం గురించి, తర్వాత దావీదు గారి గురించి, తర్వాత కొన్ని రకాల సినిమాలు చూసినప్పుడు ఆనాటి పరిస్థితులను మరింత అవగాహనలోకి తెచ్చుకోవటానికి కొన్ని సినిమాలు ఉపయోగపడ్డాయి. కొంతమంది టెస్టిమోనీస్ని కూడా సినిమాలుగా తీసినప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి పరిస్థితులు ఏంటి, మనకు సువార్త అందజేయటానికి మన తల్లిదండ్రులు అంటే మిషనరీస్గా వచ్చిన వారు మన కోసం ఎన్ని ప్రయాసలు పడ్డారు, ఇలాంటి డాక్యుమెంటరీ పిక్చర్స్ కూడా చూడొచ్చు, చూడాలి కూడా. అవి మనకెంతో ప్రయోజనకరమైనవి, ఆత్మీయ జీవితంలో పురికొల్పును కలిగించేవిగా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు చూడకూడదు. ఏ సినిమాలు చూడకూడదు? ఎంటర్టైన్మెంట్ పేరుతో నీ సమయాన్ని దొంగిలించే సినిమాలు చూడకూడదు. ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పేరుతో సమయాన్ని పోగొట్టేవాడు జ్ఞానియా అజ్ఞానియా? రెండవదిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో, అన్నింటికంటే ముఖ్యముగా మీ హృదయాన్ని కాచుకోవాలి అని చెప్పి రాయబడి ఉంది. ఇప్పుడు భిన్నమైన భావోద్వేగాలను, కామక్రోధ మద మత్సరములను హృదయాల్లో నింపేటువంటి వాటిని చూడడం ద్వారా చెడిపోతాం, దేవునికి ఎడబాసిపోతాం. సో కాబట్టి అలాంటి సినిమాలు మనం చూడకూడదు. హోప్ యు గాట్ ఇట్.